ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభ వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము యెషయా 66:13. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ఆమేన్. హల్లెలూయా. తల్లి ఏ రీతిగా అయితే తల్లి దగ్గర ప్రతి ఒక్క కుమారులు కుమార్తెలు చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతారండి. అంటే వాళ్ళు తప్పు చేసినా కూడా తల్లి క్షమిస్తుంది అనే భావన పిల్లల్లో ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు కూడా ఈరోజు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, మన జీవితాల్లో అనేకమైన తప్పులు మన జీవితాల్లో చేసినా కూడా ప్రభు మనల్ని ఆదరించే దేవుడు అంట. ఆమేన్. హల్లెలూయా. క్షమించి ఆదరించి హక్కును చేర్చుకుని తల్లి ఏ రీతిగా అయితే తన బిడ్డని క్షమిస్తాదో మన జీవితాల్లో కూడా ప్రతి విషయాల్లో కూడా మనం చాలా సార్లు అపరాధన భావంతో ఉంటాం. ఏంటంటే నేను పాపిని, లేకపోతే నేను దేవునికి వ్యతిరేకంగా నడిచాను, నా జీవితంలో ఈ కార్యం అందుకే అవ్వట్లేదు, లేకపోతే ఈ విధంగా ఆలోచిస్తూ మన జీవితాల్లో డిప్రెషన్ కి గురైపోతూ ఉంటాం. అయితే ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ఒక మంచి వార్త ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఆదరించే దేవుడు అండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, మీరు ఏ ఆలోచనలు కలిగి ఉన్నా, ఏ పాపంలో ఉన్నా కూడా దేవుడు మిమ్మల్ని క్షమించి ఆదరించి హక్కును చేర్చుకుంటాడు. ఒక తల్లి వలె. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి ఏ రీతిగా అన్ని విషయాల్లో క్షమిస్తుంది తన బిడ్డని, ఆ రీతిగానే దేవుడు కూడా ఆదరించే దేవుడు. అటు కృప దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.